Hello students, welcome to Ali Academy online classes. This is Dr. Ali, Quality Fame, Hyderabad. Now I am going to discuss one of the best and important and weightageable topic for all competitive exams. Try to watch the end of the video without skipping. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో ద్వారా మీకు ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాను. అది మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 1 సీరియస్ ఆస్పిరెంట్స్ అయినా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, 3 సీరియస్ ఆస్పిరెంట్ అయినటువంటి వాళ్ళు ఈ వీడియో ద్వారా నేను పాలిటీలో 100% బైకు బై మార్కులు సాధించాలంటే ఈ రకంగా అనాలిసిస్ చేస్తే, ఈ రకమైనటువంటి విశ్లేషణ చేస్తే డెఫినెట్లీ ఐ విల్ బి సక్సెస్ అనేటువంటి కాన్ఫిడెన్స్ ని ఈ వీడియో ద్వారా మీకు ఇవ్వబోతున్నా. నేను మీకు చెప్పేటువంటి టాపిక్ చాలా చిన్న టాపిక్ అయినప్పటికీ ఆ టాపిక్ లో ఇంత వెయిటేజ్ ఉంటుందా, ఇన్ని స్టైళ్లలో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందా, ప్రీవియస్ లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయా అనేటువంటి అన్ని అంశాలపైన మీకు ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మిత్రులారా, ఇదంతా కూడా ఒక రకమైనటువంటి సీరియస్ టైం. ఆల్ ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్ కైనా టీఎస్పీఎస్సీ వెరీ సూన్ గోయింగ్ టు రిలీజ్ ఆల్ నోటిఫికేషన్స్ అండ్ ఏపీలో ఆల్రెడీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ కి అయితే ప్రిపరేషన్ మొదలు పెట్టేశారు. కాబట్టి మీ అందరి కోసం తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం కోసం సపరేట్ గా నేను అలీ అకాడమీ యాప్ లో కోర్సెస్ పెట్టాను. చాలా నామినల్ ఫీజ్, వాస్తవంగా నేను ఇచ్చేటువంటి కంటెంట్ కి ఆ యొక్క అమౌంట్ కి సంబంధం లేదు. చాలా మంది అభ్యర్థులు అదే చెప్తుంటారు, నిజంగా సార్ మీరు ఇచ్చేటువంటి కంటెంట్ కి ఆ డబ్బులకు సంబంధం లేదే, మాకే సాటిస్ఫాక్షన్ లేదు ఆ డబ్బులు పెడుతుంటే అంటున్నారు. తప్పకుండా నా ఉద్దేశం ఏంటంటే సర్వీస్ మోటో, అంటే ఒక అభ్యర్థికి డబ్బుల పరంగా కాకుండా సర్వీస్ బాగా ఇవ్వాలనేటువంటిదే నా ఉద్దేశం. కనుక మిత్రులారా, ఈ వీడియో చూడండి, మీకు ఎన్ని మార్గాల్లో ఎలాంటి ప్రశ్నలు ఎంత డెప్త్ ఉంటుందని తెలుస్తుంది. కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తాను, మీకు చాలా డెప్త్ ఉంటుంది, కానీ మీరు ఒకసారి వింటే ఆ సబ్జెక్ట్ మొత్తం నేర్చుకోగలరు. ఎందుకంటే అంత లింకప్ సిస్టంలో, అంత ఈజీ వేలో నేను చెప్పబోతున్నాను. మీకు తెలియని విషయాలు చాలా చెప్తున్నాను. మీరు కావాలంటే గమనించండి, ఎండ్ ఆఫ్ ద టైంలో 50% అంశాలు తెలియనటువంటి ఉంటాయి. సో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ టాపిక్ దట్ రిజర్వేషన్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీస్ ఇన్ లోక్ సభ. ఎస్సీ మరియు ఎస్టీ రిజర్వేషన్లు. గైస్, రిజర్వేషన్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీస్ ఇన్ లోక్ సభ. ఇప్పుడు నేను లోక్ సభ రిజర్వేషన్ల గురించి మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ బేసిక్ ఏంటమ్మా అంటే, విచ్ ఆర్టికల్ ఇన్ఫార్మ్ అబౌట్ రిజర్వేషన్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీస్ ఇన్ ద లోక్ సభ. ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అనేది ప్రైమరీ బిట్. 330 ఆర్టికల్ ఇన్ఫార్మ్ అబౌట్ రిజర్వేషన్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీస్. అంటే 330 ఆర్టికల్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల గురించి తెలియజేస్తుంది. కొంతమంది తొందరపడి ఏం చేస్తారంటే, సార్ 338 అంటారు. నో, యు డన్ మిస్టేక్, బికాస్ 330 ఆర్టికల్ ఇన్ఫార్మ్ అబౌట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్, అంటే అది జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్. ఇంకా కొంతమంది ఏం చెప్తారు, సార్ 15 ఆర్టికల్. నో, యు డన్ మిస్టేక్ అగైన్, బికాస్ 15th ఆర్టికల్ ఇన్ఫార్మ్ అబౌట్ రిజర్వేషన్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ BCs in education, only education. Somebody say, sir, 16th article. No, you again done mistake, because 16th article inform about reservations of employment, but we are discussing about reservations of SC STs in the Lok Sabha. నువ్వు ఒక్కటే గమనించాలి, విద్య గురించి, ఉద్యోగాల గురించి, కమిషన్ల గురించి నేను మాట్లాడట్లా. నేను దేని గురించి చెప్తున్నానంటే లోక్ సభ రిజర్వేషన్ గురించి చెప్తున్నాను. కాబట్టి 330 ప్రకారం ఎస్సీ ఎస్టీలకు లోక్ సభలో రిజర్వేషన్ ఉంటుంది. నౌ ఐఎమ్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఎస్సీస్ ఇన్ ద రిజర్వేషన్? వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ లోక్ సభ? లోక్ సభలో ఎస్సీలకు ఎంత పర్సెంట్, ఎస్టీలకు ఎంత? మై డియర్ ఆస్పిరెంట్స్, వెరీ క్లియర్ ఐఎమ్ గోయింగ్ టు టెల్. ఎస్సీ అండ్ ఎస్టీ, యు నో గైస్, ఎస్సీస్ have 15%,
STs have 7.5%. See, what is the percentage of reservation for SCs in Lok Sabha? 15. What is the percentage of reservation for STs in Lok Sabha? 7.5. My dear aspirants, if you want to know more in depth, yes. How many seats reserved for SCs in the countrywide? How many seats reserved for tribes in countrywide? ఎన్ని సీట్లు ఎస్సీలకు, ఎన్ని సీట్లు ఎస్టీలకు? అంటే ఇక్కడ సీట్ల పరంగా అడిగితే సి ఎస్సీ 79, ఎస్టీ 41. ఎస్టీ 41. సి గాయస్, ఎస్సీ 79, ఎస్టీ 41, 41. అంటే దేశవ్యాప్తంగా ఎస్సీలకు 79 సీట్లు, ఎస్టీలకు 41. బట్ మై డియర్ ఆస్పిరెంట్స్, దిస్ డాటా ఇస్ పాస్ట్, నాట్ ప్రజెంట్, నాట్ నౌ. ఇది గతం. మరి ఎందుకు చెప్పారు? రేపు అడిగే అవకాశం ఉంది. ఎస్సీల సీట్లను ఎంత నుంచి పెంచారు? అందుకే పూర్వపు డాటా కావాలి కాబట్టి గతం తీసుకున్నా. ఎంతకు పెంచారు లేక ప్రస్తుతం ఎంత? మై డియర్ ఆస్పిరెంట్స్, యు సీ 79 to 84, 41 to 47. This is past. This is past. This is now. Past now. 79 to 84, 41, 40. Now, 84 seats reserved for SC, 47 seats reserved for tribes in the countrywide. Right, my dear aspirants? If you want to know more in depth, according to which constitutional amendment act SC, ST seats increased? ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పెంచారంటే, మై డియర్ ఆస్పిరెంట్స్, ఐ విల్ టెల్ యూ దట్ అమెండ్మెంట్ యాక్ట్ ఆల్సో బై 87 అమెండ్మెంట్ యాక్ట్ 2003, మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ఎస్, 87వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ప్రకారం పెంచారనే విషయాన్ని మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అభ్యర్థులు సార్ ఇంకా డెప్త్ చెప్పడానికి అవకాశం ఉందా? 100% డెప్త్ చెప్పే అవకాశం లేకపోలేదు. దేర్ మే బి ఛాన్స్ టు ఆస్క్ అకార్డింగ్ టు విచ్ సెన్సెస్ ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సీట్స్ ఇంక్రీజ్డ్? ఏ జనాభా లెక్కల ప్రకారం సెన్సెస్, ఏ జనాభా లెక్కల ప్రకారం పెంచారు? చాలా మంది అంటారు, మెజారిటీ ఆస్పిరెంట్స్ సే, sir, is it 2011? No, you done mistake, because you have to observe 2003. Increase in 2003. 3 కంటే ముందు జనాభా లెక్కలు ఎప్పుడు వచ్చాయి? 2001. మై డియర్ ఆస్పిరెంట్స్, ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సీట్స్ ఇంక్రీజ్డ్ అండర్ ద సెన్సెస్ ఆఫ్ 2001. మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, 2001 జనాభా లెక్కల ప్రకారం పెంచారు. కాబట్టి అమెండ్మెంట్ యాక్ట్ అడుగుతారా? 87. ఇయర్ అడుగుతారా? 3లో. సెన్సెస్ అంటారా? 2001. అంతేకాదు సార్, ఒకవేళ మీరు రాసేటువంటి పోటీ పరీక్షలో ఇంకా డెప్త్ కావాలనుకుంటే, హైయెస్ట్ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ఎస్సీస్ ఇన్ విచ్ స్టేట్? హైయెస్ట్ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ట్రైబ్స్ ఇన్ విచ్ స్టేట్? ఎస్సీలకు అత్యధికంగా ఏ రాష్ట్రం, ఎస్టీలకు ఏ రాష్ట్రం? యు నో గైస్, ఎస్సీలకు అత్యధికంగా హైయెస్ట్ ఉత్తరప్రదేశ్, అండ్ ట్రైబ్స్ కి హైయెస్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్. అండ్ హౌ మెనీ సీట్స్ ఫర్ ఎస్సీస్ ఇన్ ఉత్తరప్రదేశ్? యూ హ్యావ్ టు సే 17. హౌ మెనీ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ట్రైబ్స్ ఇన్ మధ్యప్రదేశ్? 6. మీకు తెలుసా, దేశంలో అత్యధికంగా ఎస్సీలకు ఉత్తరప్రదేశ్ 17, ట్రైబ్స్ కి వచ్చేసి అత్యధికంగా మధ్యప్రదేశ్ 6. దేర్ మే బి ఛాన్స్ టు ఆస్క్ సంబడి ఎక్స్పెక్టెడ్ వాట్ అబౌట్ లీస్ట్ సీట్స్? లీస్ట్ పరిస్థితి ఏంటి? ఎస్, దేర్ మే బి నో ఛాన్స్, దేర్ మే బి నో వే టు ఆస్క్ అబౌట్ లీస్ట్ నంబర్ ఆఫ్ సీట్స్. ఎందుకో తెలుసా? మీరు గమనించండి, ఉత్తర భారతదేశానికి పోతే ఎస్సీలకు, ఎస్టీలకు ఉండవు. ఈశాన్య భారతదేశం పోతే, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ పోతే దేర్ ఇస్ నో రిజర్వేషన్ ఫర్ ఎస్సీస్, కంప్లీట్ ఎస్టీస్. అందుకే మెజార్టీ రాష్ట్రాలలో కొన్నిట్లో ఎస్సీలకు ఉండవు, కొన్నిట్లో ఎస్టీలకు ఉండవు. కాబట్టి నో వే ఫర్ అబౌట్ లీస్ట్ నంబర్ ఆఫ్ సీట్స్, రిజర్వ్డ్ సీట్స్. సార్ ఓకే, హైయెస్ట్ గా ఎస్సీ ఉత్తరప్రదేశ్ 17, హైయెస్ట్ ఎస్టీ ఎంపీ 6. బట్ మై డియర్ ఆస్పిరెంట్స్, సంబడి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఫ్రమ్ వాట్ అబౌట్ అవర్ మదర్ స్టేట్? వాట్ అబౌట్ అవర్ మదర్ స్టేట్? ఎస్, వి షుడ్ బి నో. ఎందుకంటే అమ్మా, మన మాతృ రాష్ట్రం పైన కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహన కావాలి. కనుక మిత్రులారా, మరి మన మాతృ రాష్ట్రం పైన కూడా కావాలి. వాట్ అబౌట్ తెలంగాణ, వాట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్? మై డియర్ ఆస్పిరెంట్స్, ఐ వాంట్ టు టెల్ ఫస్ట్ తెలంగాణ. ఏపీ వాళ్ళు బాధపడకండి, మీది కూడా చెప్తా ఒక నిమిషం తర్వాత. అలాగే తెలంగాణలో ఎస్సీలకు ఎన్నిసారంటే 3, ఎస్టీలకు ఎన్నిసారంటే 2. ఎస్,
If you want to know more in depth, definitely Ali sir with you. Which constituency reserved for SC in Telangana? Which constituency reserved for tribes in Telangana? We should be know the names of constituencies. ఆ యొక్క నియోజకవర్గాల పేర్ల పైన కూడా ఒక అవగాహన కావాలి అని చెప్తున్నాను. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ చూడమ్మా ఆ యొక్క పేరు ఏంటమ్మా అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ పెద్దపల్లి, వరంగల్ అండ్ నాగర్ కర్నూలు. These 3 constituencies reserved for SC. Next, ST. Adilabad and Mahabubad. These 2 constituencies reserved for tribes. Sir, what about Andhra Pradesh? Yes, definitely. See, Andhra Pradesh. See, SC 4 and ST only 1. ఓన్లీ 1. యు నో గైస్, ఎస్సీ వచ్చేసి ఏపీలో 4 ఏంటి సార్ అంటే చిత్తూరు, అలాగే తిరుపతి, అలాగే బాపట్ల, అలాగే అమలాపురం. చిత్తూరు, తిరుపతి, బాపట్ల, అమలాపురం రిజర్వ్డ్ ఫర్ ఎస్సీ. అండ్ ఎస్టీ 1 సింపుల్, వెరీ సింపుల్, అందరికి తెలుసు చాలా, ఎందుకంటే ఆ ఏరియాలో ట్రైబ్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి. విచ్ వన్? ఉభయ గోదావరి జిల్లాలో మన విశాఖపట్నం, విజయనగరంలో కాబట్టి అరకు, ఎందుకంటే అది కంప్లీట్ గా ఉన్నటువంటి ప్రాంతం, ట్రైబ్స్ ఉండే ప్రాంతం కాబట్టి అరకు కేటాయించారు ట్రైబ్స్ కోసం. సో ఏపీలో ఎస్సీలకు ఎక్కువ ఉన్నాయి, 4 ఉన్నాయి, తెలంగాణ 3 ఉన్నాయి. అలాగే ట్రైబ్స్ విషయానికి వస్తే తెలంగాణ 2 ఉంటే అక్కడ 1 ఉంది, ఎందుకంటే పాపులేషన్ పట్టిస్తారు కాబట్టి. అయితే ఇక్కడ ఇదే విషయంలో ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను, మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటి సార్ అంటే యాక్చువల్లీ అకార్డింగ్ టు ఫండమెంటల్ కాన్స్టిట్యూషన్, అకార్డింగ్ టు బేసిక్ కాన్స్టిట్యూషన్, రిజర్వేషన్స్ అనేటువంటివి కేవలం 10 ఇయర్సే. 10 ఇయర్స్ తర్వాత ఆగిపోవాలి. 10 ఇయర్స్ తర్వాత ఆగిపోవాలి. యాక్చువల్గా అయితే 60లో ఆగిపోవాలి, 50 నుంచి 60. ఎందుకు? ఆ రోజు అంబేద్కర్ గారు ఒప్పుకున్నారు దాన్ని. ఎందుకు ఒప్పుకున్నారు? అరే 60 అంటే 10 ఏళ్లలో నా ఎస్సీ ఎస్టీ వర్గాలు అభివృద్ధి చెందారా, ఇంకా రిజర్వేషన్ ఎందుకు, నీడ్ నాట్ అనుకున్నారా అన్నాడు అంబేద్కర్ గారు కూడా. కానీ 60కి వచ్చి చూస్తే అంబేద్కర్ ఆలోచన విరుద్ధంగా బహుశా మహానుభావుడు అనుకుని ఉండకపోవచ్చు. 60లో చూస్తే ఎస్సీలు ఊరి మధ్యలోకి వచ్చే పరిస్థితి లేదు, ఎస్టీలు ఆటవిక సమాజాన్ని వదిలి మైదాన ప్రాంతంలోకి వచ్చే అవకాశం లేదు. ఎస్, మరి ఏం చేయాలి? రిజర్వేషన్ ఆపేద్దామా? ఉన్న ప్రాణాలు పోతాయి. మరి ఏం చేయాలి? వి షుడ్ బి ఎక్స్టెండ్. మరి ఎక్స్టెండ్ చేయాలంటే ఏం చేయాలి? వి షుడ్ బి అమెండ్మెంట్ యాక్ట్, రాజ్యాంగ సవరణ చట్టం చేయాలి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఒక రాజ్యాంగ సవరణ చట్టం చేసి ఇంకో 10 ఏళ్ళు పెంచారు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత చూస్తే ఎస్సీ ఎస్టీ పైన అదే దాడులు, అదే అన్టచబిలిటీ, అదే ఇన్ఈక్వాలిటీ. దెర్ ఇస్ నో చేంజ్. అరే ఇప్పటికి ఒకసారి పెంచాం, మళ్ళీ ఏం చేద్దాం? మళ్ళీ చర్చ, ఒక పని చేద్దాం, ఇంకో 10 ఏళ్ళు పెంచుదాం. మళ్ళీ 10 ఏళ్ళు పెంచారు, మళ్ళీ 10 ఏళ్ళు పెంచి చూసారు రెండోసారి, అయినా జీరో చేంజ్. అగైన్ ఎక్స్టెండెడ్ 10 ఇయర్స్, మళ్ళీ 3ఓసారి పెంచారు, మళ్ళీ 4ఓసారి పెంచారు. ఆశ్చర్యం కలిగించే విషయం చెప్పనా, ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కోసం ఈ దేశ రాజ్యాంగాన్ని 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, ఏకంగా 7 సార్లు సవరించారు. మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అమెండెడ్ ఫర్ 7 times ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎక్స్టెండ్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్. ఆశ్చర్యం, నమ్మలేని నిజం. అంటే ఇవాళ ఎస్సీ ఎస్టీ పరిస్థితి ఎలా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. 7 సార్లు సవరించారమ్మా, సింగిల్ ఎయిమ్, ఎక్స్టెండ్. సో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, అక్కడ ఒకవేళ మీరు రాసే పోటీ పరీక్షలో అడగడానికి అవకాశం లేకపోయింది. ఎందుకో తెలుసా? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు చివరిసారిగా ఈ మధ్య పొడిగించారు కాబట్టి. రేపు అడుగుతాడు, ఈ మధ్య కాలంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పెంచారు, లేదా దీనికంటే ముందు ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం, లేదా మొదటిసారి ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం. మై డియర్ ఆస్పిరెంట్స్, we have to know that 7 amendment acts. You know guys, I will tell you. See, first time 8th Amendment Act 1960, and second time 23 Amendment Act 1969, and third time 45 Amendment Act 1980, and fourth time
62 Amendment Act 1989, and fifth time 79 Amendment Act 1999, and sixth time 95 Amendment Act 2009, finally seventh time 104 Amendment Act 2020. Check it. You can check it. See, 8th 90 60 23 45 62 79 ఇది 5 times. ఇగో నెక్స్ట్ వచ్చేసి 95 2009 104 2020. మై డియర్ ఆస్పిరెంట్స్, 104 చివరిసారిగా అకార్డింగ్ టు విచ్ అమెండ్మెంట్ బిల్, ఒకవేళ బిల్ అంటే 126 చెప్పండి, యాక్ట్ అంటే 104 అని చెప్పండి. ఆ 126 అమెండ్మెంట్ బిల్ ని 10th December 2019 లోక్సభ, 12th December 2019 రాజ్యసభ, 21 January 2020 రాష్ట్రపతి ఆమోదించారు. ఫైనల్ గా ఇగో యాక్ట్ అయిపోయింది. ఆఫ్టర్ ద అసెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ 126 అమెండ్మెంట్ బిల్ బికమ్ 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఫైనల్ గా ఈ 104 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం రిజర్వేషన్లు 25 January 2020 నుండి 25 January 2030 వరకు ఎక్స్టెండ్ అయ్యాయి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లని నో వన్ కెన్ టచ్ అప్ టు 25 January 2030. కనుక మిత్రులారా, ఇగో ఇలాంటి అవగాహన మీ అందరికీ కావాలి. ఇంకా డెప్త్ కావాలన్నా అసెంబ్లీకి వెళ్ళొచ్చు, అసెంబ్లీ రిజర్వేషన్ తెలుసుకోవచ్చు. తెలంగాణ పరిస్థితి ఏంటి, ఏపీ పరిస్థితి ఏంటి, బట్ అక్కడ ఆర్టికల్ చేంజ్ అవుతుంది, 332 అవుతుంది, ఇక్కడ 330. ఇంకా డెప్త్ కావాలంటే ఉమెన్ రిజర్వేషన్ మీకు తెలుసా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీలో ఎంత మందికి మహిళలకు లోక్సభలో రిజర్వేషన్ ఉంటుంది, ఏ ఆర్టికల్ ప్రకారం అనే విషయం తెలుసు? ఏ ఆర్టికల్? ఇట్ హ్యాపెండ్ రీసెంట్లీ. మీలో ఎంతమంది తెలుసు ఏ ఆర్టికల్ ప్రకారం మహిళలకు అసెంబ్లీలో రిజర్వేషన్ ఉంటుంది? యు నో వెరీ వెల్ అబౌట్ 106 అమెండ్మెంట్ యాక్ట్. మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ అనేది తెలుసు, కానీ ఏ ఆర్టికల్ క్రియేట్ చేశారో తెలుసా మీకు ఎప్పుడైనా? ఎస్, 330 సబ్-క్లాస్ ఏ ప్రకారం ఉమెన్ రిజర్వేషన్ ఇన్ లోక్సభ, 332 సబ్-క్లాస్ ఏ ప్రకారం అసెంబ్లీ. ఎంతమందికి తెలుసు మీకు? కనుక మై డియర్ ఆస్పిరెంట్స్, ఇగో ఇలాంటి సబ్జెక్ట్ మీకు కావాలంటే ఆలస్యం చేయకుండా వెంటనే మీ మొబైల్లో ఉన్నటువంటి ప్లే స్టోర్లోకి వెళ్ళి అలీ అకాడమీ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇంకా సంతృప్తి లేకపోతే అక్కడ మీకోసం ఫ్రీ కంటెంట్లు ఇచ్చాను, ఒక్కసారి వినండి. విన్న తర్వాతే పర్చేజ్ చేయండి. మీకు నచ్చితే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఎస్, 200% అప్డేటెడ్ కంటెంట్ ఇస్తున్నాను. సార్ మీ క్లాసులు ఫలానా చోట ఉన్నాయి, మేము చూసాము. అవన్నీ కూడా 4 years ఎగో క్లాసెస్, 2020లో చెప్పిన క్లాసెస్. ఇది మహాసముద్రం లాంటిది, పూర్తిగా చేంజ్ అయిపోయింది. అయినా వాళ్ళు అదే సేల్ చేసుకుంటున్నారు నా వీడియోస్ ని. ఐ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ దట్. ఇఫ్ యూ వాంట్ టు నో అప్డేటెడ్ క్లాస్, యూ వాంట్ టు నో అప్డేటెడ్ సబ్జెక్ట్, ప్లీజ్ డౌన్లోడ్ అలీ అకాడమీ ఆన్ యువర్ మొబైల్. కనుక అప్డేటెడ్ క్లాసెస్ కావాలంటే ఎవ్రీథింగ్ అప్డేట్ చేశారమ్మా, కాబట్టి అప్డేటెడ్ క్లాసెస్ తీసుకోండి. మీకు బుక్ కావాలన్నా కానీ ఆ యొక్క కోర్సులో ఉంది, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఆ బుక్ ని కనుక మీరు పర్చేస్ చేసుకుంటే మీకు డైరెక్ట్ గా బుక్ హోమ్ డెలివరీ అవుతుంది. సేమ్ ఇలాంటి కంటెంట్ అమ్మా, మొత్తం లింక్ లో ఉన్నటువంటి సబ్జెక్టే చెప్తాను నేను. ప్రతిదీ ఇంత డెప్త్ నాలెడ్జ్ నువ్వు ఒక్కసారి వింటే వచ్చేస్తుంది. కారణం అక్కడ ఉన్న లింక్ సిస్టమే. ఇదే కాదు సార్, ఏ క్లాస్ అయినా లింక్ సిస్టమే నా ప్రత్యేకత. కాబట్టి మిత్రులారా, మీరు ఏపీఎస్సీ అయినా టీపీఎస్సీ అయినా మీరు బైక్ పై మార్కులు సాధించాలనుకుంటే కనుక ఆలస్యం చేయకుండా వెంటనే అలీ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఖుదా హాఫిజ్.